రాజులకా రాధనకా ఏమి నీ కానీ నీ కార్యక్రమాన్ని అడ్డపడే ఏ భంగం చేసే ఎవరికి అధికారం లేదు. సాంప్రదాయంగా ఎట్లున్నా నీ లెక్క తిరుగుతాను బట్టలు ఇప్పుకొని ఎవరు ఈనేదేం లేదు ఫోన్ లో పెట్టినాలే ఈనేదేం లేదు ఫోన్ లో పెట్టినాలే. Audio Jungle. ఇట్లా ఎండగుండ్రు ఎండగుండ్రా మంచిది. ఎండగుంటే ఇప్పుడు కాదు 6 గంటలకు నేడితే అప్పుడు ఎండ మంచిది. సూర్యకాంతి ఎప్పుడు 11కి వస్తాయి. 10కి బనీన్ తీసేయి బనీన్ తీసేయి కాంతి పడాలా నీకు తెలుసు. చెస్ట్ పెద్దగా అవుతుంది నీకు. మన డిప్స్ కొడతాను చెస్ట్ సరిగ్గా రాలే తీసేసి నిలబడు. నేను ఆల్రెడీ 1 గంట సేపు ఉన్నా. అది తీసే పని నాడు ఏడం పెట్టి పక్కకి ఇసిరేయి. అట్లా సూర్యుని చూసుకుంటా చెస్ట్ ఇట్లా కూర్చో. నీకేమేమి ఇష్టమో కోరుకో. చెస్ట్ పెరగల్లా లేదా ఏంది లేదా ఏమి బైసిప్స్ పెరగల్లా. గట్టిగా గట్టిగా అడుగు. కండలి నాకు ఇవి చెస్ట్ ఇట్లీ గట్టిగా అడుగు. సూర్యం చూసుకుంటా అడుగు. నువ్వు ఏం కావాలో నీకు అన్ని పరిస్థితులు బాగా బాడీ మంచి కండలి సిక్స్ ప్యాక్ మంచి అమ్మాయిని ఓం సూర్యరాయ నమ ఓం సూర్యరాయ. స్టెప్స్ అయ్యి కానీ టైట్ చేయి. పొట్ట లోపల పెట్టి బిగుసుకొని ఇక్కడ చూడు అది లోపల ఇవి పేగులు మడతలు పడాలా నీకు ఊపిరితిత్తులు ఉబ్బల్లా. అది చచ్చిపోయేదేం లేదులే ఇంకా. అది డిప్స్ 2 కొట్టు. వద్దులే ఇప్పుడు చేయి కానీ లేచి ఇట్లా సూర్యుని చూపి బాడీ ఇప్పుడు చెస్ట్. రాజులకా రాధనకా ఎవరోలే నువ్వు కానీ నువ్వు సూర్యుని చూపించుకో. ఏమే ఎవరోలే నువ్వు కానీ నువ్వు సూర్యుని చూపించుకో. ఏమే ఏమే అవునాయనకేమన్నా కొంబ పెట్టుకొని బట్టలు ఇప్పుకొని నువ్వు బయట నిలబడుకుంటా అసలు చెప్పినా కదా వస్తానని చెప్పినా కదా నీకు తెలిసేనా కదా మనకి వెళ్ళిపోతుందేమో నాకు తెలిసి. జీతం ఎంత చీపు పనులు చేస్తావు ఎంత చిల్లర పనులు చేస్తావు నువ్వు మొత్తం. నువ్వు తెలిసే కదా ఫోన్ చేసింది మళ్ళీ నువ్వు ఏందానే బాబా ఏమన్నా చిల్లర ఫెలోస్ అని నీ వల్ల ఎండలో ముద్రస్తున్నాడు నువ్వు. నాకు కావాల్సిన చేస్తాను నువ్వు. ఎవరు ఎట్లా చేస్తావు నువ్వు? మళ్ళీ వచ్చేదమనిగా ఇంట్లో పడుకున్నాను వచ్చి ఎక్సైజ్ చేయను లోడ్ అయ్యాను మళ్ళీ సూర్యుడు బట్టలు ఇప్పి ఎవడు ముక్కమన్నా నిన్ను ఇప్పు సిస్టయి లోపలికి అదే చండాలు గబ్బు పట్టినే కదా నువ్వు. చిల్లర ఫెలోస్ అని అంటే ఎంత పెద్ద మాట అసలు. చిల్లర ఏమన్నా చిల్లర ఫెలోస్ అని నువ్వు పెద్ద గుడ్లు చెల్లర వేసి నువ్వు పెద్ద గుడ్లు చెల్లర వేసి అన్ని కాదు అసలు ఇప్పుడు పాయ ఉండేది కూడా ఇప్పుడే కావాలి చేసి కావాల్సి పిలిపించిన పిలిపించి ఎక్సైజ్ చేయను లోడలు ఎన్ని వస్తాయి బట్టలు ఇప్పడం కూడా నేను కావాలన్నా నీకు కావాలని చేస్తాను నువ్వు పుట్టుబడి చూపించే నువ్వు అదే ఇట్లా ఉంటుంది మళ్ళా అమ్మ లేకలేకొనమ్మ
అసలు ఏకంగా ఇట్లా తిరిగి అదే అది ఇట్లా ఇక్కడ తిరిగి అసలు ఏకంగా ఇట్లా తిరిగి అదే అది ఇట్లా ఇక్కడ తిరిగి ఈ రోజు దాటితే మళ్ళా నీకు సూర్యకండలు రావు, అర్థమైందా? ఈ రోజు పైరు ఈ రోజు ఒక స్పెషల్ రోజు, గ్రహాలు కలిసి వేళ ఇది. ఖచ్చితంగా బాడీ ఏం కోరుకుంటావు నీకు ఆ బాడీ రూపం చెందుతుంది. నువ్వు హైట్ కాలం కోరుకొని నువ్వు బాడీ ఆ టీషర్ట్ బని తీసే కాంతి పడాలా, కాంతి పడంది ఏం జరగవు. ఆల్రెడీ అయిపోయింది గంట. నా రాశి ప్రకారం 6 నుంచి 7, నీ రాశి ప్రకారం 7 నుంచి 8. ఈ గంట గడియల్లో నువ్వు ఏం చేయలేకపోయినా కూడా వేస్ట్. తీసేయి, అయిపోయింది. ఆ బాబా యూజ్లెస్ ఫెయిల్ అని పోతే ఏముంది, మళ్ళీ తెలుస్తుంది కదా యూజ్లెస్ కాదు. ఈ పిల్లోడు సూర్యునికి కానీ ఎంత హైట్ కావాలో కోరుకో, ఒక 20 అడుగులు, 20 కాదు కానీ టైట్ చేయి మజిల్స్, చెస్ట్ బిగుసుకోవాలా, చెస్ట్ అంతా బిగిల్స్ టైట్ చేయి మజిల్స్, చెస్ట్ బిగుసుకోవాలా, చెస్ట్ అంతా బిగిల్స్. ఆ బొల్ల పట్ట వెనకాల సీటు అవన్నీ మొత్తం సెట్ అయ్యేటట్లు చూసుకో. సీట్ అనద్దు నువ్వు, కండల్ని సాగబీకు, అది బిగుసుకో, పళ్ళు బిగి, అది కోరుకో. దేవుడా మంచి అది ఇది మూమెంట్ ఇట్లా, అది అట్లా ఏ ఇంకా ఏమి నీ కానీ నీ కార్యక్రమాన్ని అడ్డపడే ఏ భంగం చేసే ఎవరికి అధికారం లేదు. గ్రైండర్లా నీ పెండే తీస్తా, గ్రైండర్లా నేను పచ్చడి చేస్తావు. ఏం బాబు చెప్పు. మాడతాడేమో అనుకుంది, రెండోసారి తిరిగి వచ్చింది. రెండోసారి కూడా నువ్వు బట్టలు ఇప్పుకొని చిల్లర వ్యవహారాలు చేస్తున్నావు. సూర్యకాంతికి ఏడని విటమిన్ వస్తుంది, అది కూడా తెల్లారుజామున. ఎప్పుడు పడితే ఎప్పుడు కండలు పెరగవు. కండలు పెరగాలంటే కొంత పని చేయి. వాళ్ళమ్మ ఏదో మాట ఓకే సర్దుకున్నా, ఇప్పుడు ఏకం చెప్పేది ఇట్లా చేస్తే నీ పన్నమ్మ కూడా మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ ఈ గ్రాలు నలవడానికి రాలని చెప్పి బూతులు మాట్లాడుతున్నావు. నీ వల్ల బూతులు వస్తాయి. బట్టలు అడ్డమైనా కుళ్ళుపోతున్నా మళ్ళా నీ బలానికి బట్టలు అడ్డమైనా. మరి నువ్వు చెప్పాలి పెరిగేదానికి నువ్వు బట్టలు ఇప్పేది ఎందుకు? సూర్యకాంత్ పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అని బొంద పడుతుంది. సూర్యకాంత్ రోజు పడదా? నేను పడతాది, ఎప్పుడు 6 గంటలు పడుతుంది. నీ పెద్ద కాలనీలో ఉన్నల్లా మనం ఏమన్నా కొంప ఖాళీ చేసి పోల్లా? నువ్వు చేసే బట్టలు ఇప్పి ఏం చేస్తావు నువ్వు? మరి లేని మైండ్లోకి ఎక్కిస్తున్నావు నువ్వు. నువ్వు చెప్పు చూపించిందా బాబా? మొగనికి చూపి కష్టం రాకూడదు తప్ప చెప్పు చూపించేయకండి ఇట్లానే. అంతమంది చెప్పుతో కొట్టింటారులే కానీ ఇప్పుడేం కొత్తగా కొట్టింటారులే కానీ ఇప్పుడేం కొత్తగా ఏం కాదులే కానీ నేను అనుకునేది కొద్దిగా నాకు సాధించిన. కొట్టేది వేరు, నువ్వు కొట్టించేది వేరు. అర్థమైందా? నువ్వు అదే నువ్వు మళ్ళీ ఇది మనసులో పెట్టుకో. నేను అదే కలిసి పిలిపించినా, నేను అదే అని చెప్పు. అదే కలిసి సెల్ లోపల జోలో పెట్టుకొని ఫోన్ కొడతానని చెప్పి నువ్వు మళ్ళీ అనుకునేవు. అదే అదే ఇప్పుడు అదే జరిగింది. అదే లోపల ఫోన్ కొడతాను, ఫోన్ కొడతామన్నా నువ్వు అదేమనగా ఏమన్నా మళ్ళా ఆ బాబా ఇప్పుడు అసలు ఎట్లా అసహించుకుంటుందో ఏం గతో అసలు. చెప్పు చూపించిపోయిందంటే నువ్వు ఎంత దిగజారే పరిస్థితులు తెచ్చుకుంటావు. నువ్వు ఏమైనా ఆసనాలు ఆసనాలు వేసుకుంటే పొద్దున 6 గంటలకు 5 గంటలకు వేసుకుంటా. నువ్వు కొంపల ముందర రోడ్లలోకి వచ్చి ఆసనాలు వేస్తున్నావు అంటే నువ్వు ఎంత బజార్ చిల్లరేదవై ఉంటావు. నువ్వు బట్టలు ఇప్పి నీకు కొంపలేదా, ఇల్లు లేదా నీకు? ఈడనా నువ్వు వేసేది ఆసనాలు? సూర్యుడు కాంతి ఈడోడే పడుతుందా రోడ్లో? మిద్ది పైన పడదా? నువ్వు చెప్పాలి పిలిపించాడు చేయమని. నేను చేయలేక ఉండేవా? సాంప్రదాయంగా బతికేది నేర్చుకో. ఇప్పుడు చూడు బట్టలు వేసుకొని సాంప్రదాయంగా ఎట్లున్నా నీ లెక్క తిరుగుతాను బట్టలు ఇప్పుకొని. మళ్ళీ ఆడ వింటున్నారు ఎవరు? ఈనేదేం లేదు, ఫోన్ లో పెట్టినాలే. ఈనేదేం లేదు, ఫోన్ లో పెట్టినాలే. సాంప్రదాయం అంటే మన చెప్తాను. నువ్వు ఎవరు? నువ్వు మారుతావా మారవా? నువ్వు నాలాగా నువ్వు 6 గంటలకు లేచి ఏమన్నా యోగాసనాలు చేసేది ఏమైనా ఉందా? లేదు ఇంకా ఇట్లా పిచ్చికుట్లగా లెక్క రోడ్లలోకి ఎక్కి ఇట్లా ఆసనాలు వేస్తాంటావా?
మార్పు వస్తుందా రాదా నీకు? అదే పని చెప్తున్నా నువ్వు. ఇప్పుడు మారవా? ఏం నేనేం చేసినాను? చెప్పు చూపించినా మారు, చెప్పుతో కొడితేనా మారుతావా? నేను మారిన మంచిగా మారుతావా? మారుతావా మారవా? నేనేం చేసి మారేకి నేనేం చేసి మారేకి నువ్వు? ఇప్పుడు ఎవరు చేసింది ఇది? నేను ఎంతసేపు నేను బంగపోతే ఇంట్లోకి రా బట్టలు ఇప్పి అందరూ మొత్తం కొంపలన్నీ చూస్తున్నారు, మర్యాదలు పోతాయి, పిచ్చికిని పట్టిందే పిల్లోని కనుక్కుంటారు అని ఎన్నిసార్లు చెప్తాను. ఆడ నువ్వు లైన్ లో ఉన్నారని టాపిక్ డైవర్ట్ చేసి నువ్వు టాపిక్ డైవర్ట్ ఏం చేయదు, మా బాధగానే ఉంది. పిలిచినాడు అదే పనిగా చేసినాడు మొత్తం. ఇది నేను ఎంత రాలే. అదే సుగ్రహణాలు అంటే ఏందో అది మంచి చేసి వస్తాయి, బాడీ చేసుకొస్తాయి. సుగ్రహణాలా? ఏదో అని చెప్పినావు. యాదవ గ్రహణాలే నీకు ఆల్రెడీ డాక్టర్ చెప్పినాడు ఫోన్ ఆఫ్ చేయంగా పెట్టి లైన్ లో ఉన్నారు కదా. పిల్లోనికి మధ్య సిమ్దాం అప్పుడప్పుడు పోతాది, బట్టలు ఇప్పుకొని తిరుగుతాడని వేసుకో. అర్థమైందే? ఫోన్ ఆన్ చేయనా ఆఫ్ చేయనా నువ్వు? ఆఫ్ చేయనా ఫోన్? ఆఫ్ చేయనా ఫోన్? చూడమ్మా లలిత, అమ్మా ఈ అబ్బాయి గురించి నీకు తెలుసుకోవాలనే విషయం కోసం, అంటే మామూలుగా ఎట్లుంటాడు అనేది తెలుసుకోవాలనే విషయంకి నిన్ను పిలిపించడం జరిగింది. చూసినావు కదా పిచ్చి పనులు, ఆ పిచ్చి చేష్టలు. సూర్యుని పిలుస్తాడు బయటకు వచ్చి. సూర్యుని పిలుస్తారా? సూర్యుని పిలుస్తాడు, సూర్యునితో మాట్లాడతాడు, రాత్రి చంద్రునితో మాట్లాడతాడు, అసలు నక్షత్రాలతో మాట్లాడతాడు. అసలు మన లోకంలో లేడు. నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా బతికే ఆస్కారం లేదు. ఆ బట్టలు ఇప్పుకొని మీరు చూస్తారు కదా, మా పక్కనింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా ఛాన్సాలు చెప్పినారు ఆ పిల్లోనికి కొంత మంచి వైద్యం ఇప్పించి కొంత మంచి టాబ్లెట్ ఇప్పించండి అని చెప్పి. నువ్వు మళ్ళీ అంత గొప్ప లేకపోతున్నా నువ్వు. అర్థమైంది నువ్వు. నాకంతా బాగుంది, మైండ్ బాగుంది. ఏం చేయాలని ఉండిండేది కూడా పెట్టేసేటట్టు చేసి కొంపగా దొరక్కోకుండా పోతాను. మనం మంచిగా చేసుకోవాలా లేదా స్టైల్ గానే ఉండాలా? ఏంది రాకోకుండా ఉన్నానప్ప స్వామి. కట్లంగా వేసుకున్నావు, కట్లంగా వేసుకున్నావు, నువ్వు వేసుకో సరిపోతాయి. అదేంది బనీను? అది బొమ్మల బనీను అదన్నా వేసుకున్నావు, అది కూడా ఇప్పినావు కట్లంగా. నేను ఏం చేయలేను, మన చేతులు దాడిపోయినట్టుంది. పెద్దోళ్ళు ఎందుకు చెప్తారో నువ్వు అర్థం చేసుకొని కొంత పాటించేటట్లు ఉండాలా. నీ ఇష్టాసారం నువ్వు దెక్కిస్తాను ఇట్లా చేయమని చెప్తే ఎవరైనా చేస్తారు. అర్థమైందా? పన్నుడా నేను చెప్పినానా? నేను చెప్పినానా? నేను గచ్చారు నాకేమన్నా ఏం చెప్పినాను? ఏం చెప్పినావా? ఆ గ్రహాలు మాట్లాడు అని చెప్తే గ్రహాలతో మాట్లాడమా? అసలు ఎన్ని ఉంటాయి గ్రహాలు? ఎన్ని ఉంటాయి గ్రహాలు? ఎన్ని? 3 ఉంటాయి. 3 ముడ్డిలోకి పెట్టుకో, 3 ముడ్డిలోకి పెట్టుకో. నువ్వు చిల్లర కూతలు పూసుకుంటా ఇండ్లకాడ ఇంకోసారి నువ్వు బట్టలు ఇప్పిగిన కనపడేది నేను చూసినాను. అర్థమైందా? బిత్తలతో సలిమంటేసి ఈడే డ్యాన్స్ మారు మనిషి మనిషిని మార్పు తెచ్చుకో. నువ్వు చాలాసార్లు హెచ్చరిస్తాను, నీ కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాను. నువ్వు ఇప్పటికి కూడా మారకుండా, నువ్వు టాబ్లెట్లు సరిగ్గా వేసుకోకుండా, ట్రీట్మెంట్ కోసం స్పెషల్ డాక్టర్ని పిలిపించినాను దుబాయ్ నుంచి. దుబాయ్ నుంచి పిలిపించిన డాక్టర్ని. ఏమి పిలిపించాను? డాక్టర్ని ఆడ పిలిపిస్తున్నావు? ఏం అవన్నీ ప్రూఫ్ చెప్పావన్నీ పిలిపి మొత్తం అంతా చెప్పి మన డీటెయిల్స్ అంతా చెప్పేవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కట్టిన బిల్లులు అవన్నీ. అంటే నువ్వు బిల్లుల వరకు వస్తున్నావు? ఆ బిల్లు ఆడ వరకు రాలా. ఆస్తిపాస్తులు అమ్మి నీకు చూపించడం తప్పు చేసినావు. ఆస్తిపాస్తులు అమ్మిన నువ్వు కానీ ఏమమ్మినావు? పొలం అమ్మినా. పొలం ఆడ నుంచి వచ్చా. డూప్లెక్స్ ఇండ్లు అమ్మినా. నోటుకు వచ్చేందుకు చెప్తాను మళ్ళా ఇండ్ల ముందురా. డూప్లెక్స్ లేదు, ఏ పొలం లేదు, ఏమీ లేదు. బొంగు భోషణం కూడా కట్టిలే. డూప్లెక్స్ లేదు, ఏ పొలం లేదు, ఏమీ లేదు. బొంగు భోషణం కూడా కట్టిలే. ఏంది రా చెప్తారా? నీ పని మీదే రా. రోడ్లకి చూడు, ఇంకా అదే బట్టల్లోనే రోడ్లకి మెయిన్ రోడ్లకి కూడా వచ్చేకి సిద్ధపడుతున్నాడు. చూడు, ఇంకా అదే బట్టల్లోనే రోడ్లకి మెయిన్ రోడ్లకి కూడా వచ్చేకి సిద్ధపడుతున్నాడు. అంటే ఏం బట్టలు లేవా? నీకేం బట్టలు తీసిలేదు? రమ్మంటారా? నీ ఈడికి అనుకున్నాను రోడ్లకి కాదు. నువ్వెక్కడ మనిషి? నువ్వు అదే మనకి కాల్సింది. ఏమన్నా చేసుకో, ఏమన్నా అయిపో. వింటున్నారు, చూస్తున్నారు.
ఆయమ్మ ఇప్పటికే ఉమ్ముస్తుంది నిన్ను ఇట్లా పోయినాడు అట్లా పోయినాడు ఆయమ్మ ఇప్పటికే ఉమ్ముస్తుంది నిన్ను ఇట్లా పోయినాడు అట్లా పోయినాడు ఆయమ్మ ఇప్పుడు కూడా చూస్తాను బయట నుంచి ఆయన కొంపల కాడికి పోతే ఇంక నోట్లకి కూడా ఉమ్ముస్తారు పో ఈ బజార్ చిన్న బజార్ కూడా మొత్తం ఇంట్లో తుక్కపోతే బజార్ తుక్కుపట్టి Yeah.